వేదమై పూసింది వెలుగంటి భక్తి, కాలమై పుట్టింది కడలేని భక్తి. అతి సనాతనమైన జీవమే భక్తి, భవసాగరములోన ధ్రువతార భక్తి. పూర్వంలో దర్శనాపురిగా ప్రసిద్ధిగాంచిన, ప్రస్తుతం దర్శిగా పరిడమిల్లుతూ నియోజకవర్గ కేంద్రంగా ప్రఖ్యాతిగాంచిన దర్శి నియోజకవర్గంలోని తాలూరు మండలం సోమవరపాడు గ్రామంలో వెలసిన క్షేత్రం గుంటి గంగమ్మ దేవతా విశిష్టత ప్రకాశం జిల్లాలోనే కాక రాష్ట్రం మొత్తం ఆధ్యాత్మికంగా విఖ్యాతమే. ఈ నేపథ్యంలో స్థానిక ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ బృందం ఈ క్షేత్ర పూర్వపరాలు తెలియజేసే ప్రయాణంలో భాగంగా స్థానిక పెద్దలు, అమ్మవారి క్షేత్ర ప్రధాన అర్చకులు తెలియజేయు చరిత్ర వివరాల ప్రకారం దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కరువుల తల్లి కరాల నృత్యం చేస్తున్న నేపథ్యంలో స్థానిక సంబంధిత పొలాల్లో బల్లులు గుడ్లు పెడుతూ గడ్డు పరిస్థితుల్లో చెడు మంచినీటి కోసం సతమతమవుతున్న దుస్థితిలో దయగలిగిన దుర్గంపై వెలసియున్న దేవతామూర్తి గంగమ్మ తన భక్తులకు దాహార్తిని తీర్చేందుకు దిగువ భాగానికి వేంచేసి కొలువు తీరటంతో పాటు కొండపైన తన పాదాలను నిత్యం స్మరించే గంగా జలాన్ని సైతం తీసుకురావడం జరిగిందని సంబంధిత స్థానిక వయోవృద్ధులు తెలిపారు. ఇందుకు సత్యవంతమైన నిదర్శనంగా శ్రీ గంగానమ్మ వెలసిన క్షేత్రం పై భాగాన గంగాజలం జలజలా ప్రవహించే విధంగా 365 రోజుల పాటు ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా ఈ అమ్మవారి పాదాల ముందు ప్రవహించే జలం మాత్రం ఆగదు. ఎక్కడ నుండి వస్తుందో అంతుపట్టని ఈ జలం కొండ దిగువలో ఉన్న గుంటలో ఊటలాగా ఊరుతూ ఉండి ఆ ప్రాంత జనవాసులకు దాహార్తి తీర్చిన కారణంగా ఈ అమ్మవారికి గుంట గంగమ్మ దేవతగా, కాలక్రమేణా గుంటి గంగమ్మ అమ్మవారిగా ప్రఖ్యాతిగాంచి లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా కొలువై వెలిసింది. కొండపై నాగేంద్ర విగ్రహాల మధ్య కొలువై ఉన్న గంగానమ్మ కొలువు తీరిన పుణ్యక్షేత్రం ఈ గుంటి గంగానమ్మ. ఇక్కడ మనం దర్శించుకుంటున్న ఈ మూల విరాట్ స్వరూపం కొండ పై భాగాన ఉన్న రూపం ఒకటే అని స్థానిక పెద్దలు వారి వారి పూర్వీకుల స్థల పురాణాన్ని స్థానిక ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ బృందంకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆ కొండను అంతంత మాత్రాన భక్తులు ఎక్కి దర్శనం చేసుకోలేని స్థితిలో భక్తుల దర్శనార్థమై దర్శనమిస్తున్న ఈ దివ్య మంగళ మాంగళ్యదేవి దర్శనం నభూతో నభవిష్యత్. అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మ శ్రీ గుంటి గంగమ్మ నిజరూప దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రతి శుక్ర ఆదివారాల్లో విశేష పూజలు, నవగ్రహ దోషాలు, తాంత్రిక పరిహారాలకు సంబంధించి చండీ హోమం సంబంధిత కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ओम कथाका शिवय है, ओम शरीराका शिवय है, ओम रूपाका शिवय है, ओम रसाका शिवय है, ओम शब्दाका शिवय है, ओम नामाका शिवय है, ओम अप्सराका शिवय है, ओम स्वामीमय है, श्री श्री देवताय नमः. नाना विजय समर्पयामि, सर्वमाग्रापयामि. ఇక్కడ ఒక పెద్ద ఫ్లాట్ ఇది నాకు